ఇదిగో ఈ చెట్టుందిగా, దీని ఆకుల నుంచి ఎలాంటి పాలు వస్తాయంటే ఆ పాలని కంట్లో వేసుకుంటే కళ్ళు చాలా శక్తివంతమైపోతాయి. ఇప్పటిదాకా ఏ జంతువులైతే కళ్ళల్లో పాలు వేసుకున్నాయో అవి మీ ఇద్దరిని దూరం నుంచే చూసి పారిపోతాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలాను. ఇకపై మీ ఆలోచన పని చేయదు. నేను కూడా ఈ పాలని నా కళ్ళలో వేసుకుంటా. కానీ షేరు, నువ్వు ఈ పాలని నీ కళ్ళలో ఎలా వేసుకుంటావు? వీటి కొమ్మలు ఎంత ఎత్తుగున్నాయి. నువ్వు అంత ఎత్తు ఎలా వెళతావు? నేను ఈ అడవికే రాజుని, తెలిసిందా? చెట్టు మీద కూర్చున్న కోతి దగ్గర ఆ సింహం ఇలా అంది. కోతి, ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ కొమ్మ ఒకదాన్ని కిందకి వేయి. అది విన్న కోతి తల అల్లాడించింది. ఒక కొమ్మని కోసి కిందకి వేసింది. ఏనుగు, ఇప్పుడు ఈ పాలని కళ్ళలో ఎలా వేయాలో అది నువ్వు చెయ్యి. సరే, నువ్వు నీ రెండు కళ్ళని తెరువు. నేను ఈ ఆకుల్ని బాగా పిండి మంచిగా పాలు తీసి వేస్తాను. అది విన్న సింహం ఇలా అంది. త్వరగా కానీ. అది విన్న ఏనుగు కోతి వైపు చూసి నవ్వింది.